వెల్కమ్ టు TG5 న్యూస్. నేను సుమాంచలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సంక్రాంతి పండుగలో భారీ చోరీ. అనకాపల్లిలో హోంమంత్రి అనిత నివాసంలో ఘన సంక్రాంతి సంబరాలు. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం. సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పండుగ ఉత్సవాలు. మేడిపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ చోరీ జరిగింది. తెల్లవారుజామున 2:30 సమయంలో దొంగల ముఠ 12 ఇళ్లలో చోరీలకు పాల్పడి పరారయ్యింది. బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి చెంగిచెర్ల కనకదుర్గ కాలనీ అనుశక్తి నగర్ లో సంక్రాంతి పండుగ సందర్భంలో దొంగల ముఠ 12 ఇళ్లలో చోరీలు చేశారు. సమీప ఇళ్లలోని నగదు బంగారం తీసుకుని తక్షణమే ఎస్కేప్ అయ్యారు. బాధితులు వెంటనే మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు మరియు క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు దొంగలను త్వరలోనే పట్టే ప్రయత్నంలోనే ఉన్నట్లు తెలిపారు. అనుశక్తి నగర్ నా కాలనీ పేరు NFC హౌసింగ్ సొసైటీ కాలనీ చెంగిచెర్ల. ఈ కాలనీలో 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. పక్కన మా కాలనీ పక్కన ఇంకో కాలనీస్ ఉన్నాయి, కనకదుర్గ నగర్ అనేసి. అక్కడ కూడా దొంగతనం జరిగిందని ఒక 10 నుంచి 13 ఇండ్లు మొత్తం కలిసి జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇది మా కాలనీలో 2 ఇండ్ల దొంగతనం జరిగింది. ఇంచుమించు ఎంత లేదనో ఒక 20 లక్షల దాకా దోపిడీ జరిగింది ఇక్కడ 2 ఇండ్లల్లో. అంచనా ప్రకారంగా 30 తులాల బంగారము, ఎండి ఒక 15 తులాల దాకా పోయింది. ఇంకా కొంచెం క్యాష్ రూపంలో కూడా క్యాష్ ఉంది. క్యాష్ కూడా ఒక 2.5-3 లక్షల దాకా పోయింది. మా పక్కన కాలనీలలో వచ్చేసి పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని సమాచారము. ఇది 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో జరిగినట్టు మా వీడియో క్లిప్పింగ్స్లో చూసుకుంటే మాకు తెలుస్తుంది. ఇది జరిగిన విషయం. ఇక్కడ అనకాపల్లి హోంమంత్రి అనిత నివాసం వద్ద ఘనంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. కేరళ కళాకారుల నృత్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నియోజకవర్గ నాయకులతో కలిసి హోంమంత్రి అనిత ఈ నృత్యంలో పాల్గొని సంబరాల ఆనందాన్ని విరపించారు. అనంతరం ముగ్గుల పోటీలు కూడా నిర్వహించారు. అనకాపల్లి హోంమంత్రి అనిత నివాసం వద్ద సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకున్నారు. కేరళ కళాకారుల నృత్యం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోంమంత్రి అనిత స్థానిక నియోజకవర్గ నాయకులతో కలిసి నృత్యంలో పాల్గొని సంతోషంగా సంక్రాంతి సంబరాలను జరిపారు. సాంప్రదాయానికి అనుగుణంగా ముగ్గుల పోటీలు కూడా నిర్వహించబడ్డాయి. భారీ సంఖ్యలో ప్రజలు ఈ సంబరాల్లో పాల్గొని సంక్రాంతి పండుగ ఆనందాన్ని ఆస్వాదించారు. హోంమంత్రి అనిత ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రాంతీయ సంస్కృతిని కాపాడుకోవాలి అని ప్రజలకు సూచించారు.
కోటేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు సత్కారం పలికారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించడం విశేషం. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అలాగే ఆలయ అధికారులు చాగంటి కోటేశ్వరరావును పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం మంచుకొండ ఎత్తిపోతల పథకం మరియు 33/11 kV సబ్ స్టేషన్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూసిన సాగునీటి కల ఇప్పుడు సాకారం అవుతుంది. వేపకుంట్ల వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద సాగర్ ఎడమ కాలువపై లిఫ్ట్ పంప్ హౌస్ ఏర్పాటు చేయబడుతుంది. 9 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా కృష్ణా జలాలు మంచుకొండ డెలివరీ సిస్టమ్ కు చేరుతాయి. ఆ తర్వాత గ్రావిటీ ద్వారా 36 చెరువులకు పైప్ లైన్ ద్వారా జలాలు సరఫరా చేయబడతాయి. తద్వారా ప్రాంతీయ వ్యవసాయం, చెరువులు మరియు పచ్చదనం పెరుగుతుంది. సింహాచలం పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అపూర్వమైన వైభవంతో వెలిగింది. నిత్య భక్తులు పల్లె సౌందర్యాన్ని ప్రతిబింబించే విన్యాసాలతో ఆలయం సందర్శకులతో నిండిపోయింది. సింహగిరిపై ఈ పండుగ సందర్శకులకు మరుపురాని అనుభూతిని అందించింది. వేకువ నుండే భక్తుల ప్రవాహం గోవింద గోవింద అనే నామస్మరణ ఆలయ ప్రాంగణాన్ని మార్మోగింపజేసింది. ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో డాక్టర్ టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఆ తర్వాత ఈవో ఎన్ సుజాత గారు సంప్రదాయబద్ధంగా మంటలను వెలిగించి స్వామివారి అనుగ్రహాన్ని కోరారు. పల్లె వాతావరణం, గడ్డి మేటలు, చెరకు గడలు, నృత్య ప్రదర్శనలు, హరిదాసుల కీర్తనలు భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక అనుభూతిని పూయించాయి. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ వజ్రాభరణాల బ్రాండ్ టీబీజెడ్ ది ఒరిజినల్ తన 25 ఏళ్ల కార్యాచరణను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంలో హిమాయత్ నగర్ లో అత్యాధునిక సదుపాయాలతో కొత్త షోరూమ్ ను ప్రారంభించారు. ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకొని హైదరాబాద్ లో తన ఉనికిని మరింత విస్తరిస్తోంది. 161 సంవత్సరాల ప్రతిష్టాత్మక వారసత్వాన్ని కలిగిన టీబీజెడ్ నగరంలోని కస్టమర్లకు నాణ్యమైన ఆభరణాలు, ఆకర్షణీయమైన డిజైన్లు, సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి కొత్త షోరూమ్ ప్రారంభించింది. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్న టీబీజెడ్ ఈ కొత్త షోరూమ్ ద్వారా హైదరాబాద్ లో తమ సేవలను మరింత విస్తరించింది. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. నాణ్యత, విశ్వసనీయత, కస్టమర్లతో ఉన్న అనుబంధమే వారి విజయానికి కారణమని బ్రాండ్ ప్రతినిధులు తెలిపారు. ఓకే, ముందుగా మీడియా వాళ్ళందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకంటే టీబీజెడ్ అందరికీ తెలుసు చాలా మంచి జ్యువెలరీ బ్రాండ్ ఇది. అండ్ కపిల్ సార్ చెప్పినట్టు 160 years లెగసీ నుంచి వస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ కలెక్షన్ నాకు చాలా చాలా నచ్చింది ఈసారి. అంటే ప్రతిసారి ఐ రియలీ లైక్ ద కలెక్షన్, బట్ ఐ థింక్ దిస్ టైమ్ ఐఎమ్ వేరింగ్ వన్ ఆఫ్ దర్ బ్రైడల్ కలెక్షన్స్. నాకు చాలా నచ్చింది ఇది. అండ్ ఐ థింక్ దే హ్యావ్ అ వైడ్ వెరైటీ ఆఫ్ గోల్డ్, డైమండ్స్, ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ అండర్ వన్ షాప్. ఇది వాళ్ళది థర్డ్ షోరూమ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇప్పుడు 25 years కూడా కంప్లీట్ అయింది హైదరాబాద్లో. సో కంగ్రాచులేషన్స్ టు ద టీబీజెడ్ టీమ్. It's always an honor to be associated with timeless brands, and I'm very happy to be associated with TBZ. Congratulations to them for completing 25 years, and I hope that they have many more years ahead in Hyderabad. Endukante Hyderabad vallaki I think they love jewelry, and I love jewelry, so I'm very happy to be associated. Thank you. నారావారిపల్లి
పల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగను పురస్కరించి గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ, తమ్ముడు రామ్మూర్తి నాయుడు సమాధుల వద్ద నివాళులు అర్పించారు. ఇంటి ఆవరణలోని ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సింహాచల పర్వదినానికి సమానంగా సీఎం నారావారిపల్లెలో ఉండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారు నేరుగా సీఎం వద్దకు వచ్చి తమ అర్జీలను తెలియజేసి పరిష్కారానికి అధికారులను ఆదేశాలు పొందారు. సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా సామాజిక బాధ్యత, గ్రామీణాభివృద్ధి సమస్యల పరిష్కారం ఇది ఈ కార్యక్రమానికి ప్రత్యేక గౌరవం చేకూర్చింది. సాంప్రదాయానికి మా మిస్సెస్ అయితే దగ్గర 16-17 సంవత్సరాల కంటే ముందు ప్రతి ఒక్కరూ కూడా గ్రామాలకు వెళ్ళాలి, గ్రామాలతో అనుసంధానం కావాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ రూట్స్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మా ఫ్యామిలీ అంతా కూడా రావడానికి ఒక నిర్ణయం చేసి అక్కడి నుంచి ప్రారంభించారు. అంతవరకు వచ్చేవాళ్ళు, కానీ ఇలాంటి ఒక ఆలోచన విధానంలోనే మార్పు తీసుకొచ్చే విధంగా శ్రీకారం చుట్టారు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఉండడం, కొన్ని సమయాల్లో అపోజిషన్ లీడర్గా ఉండడం, పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, నేను కూడా మా ఊరికి వచ్చి ఒక 3-4 రోజులు ఉంటే, ఒక 4-5 రోజులు ఉంటే మా ఫ్యామిలీ, అది ఒక మెసేజ్ అందరికి పోతుంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి చాలామంది మేము చాలాసార్లు వచ్చాం, కానీ చాలామంది రావడం కూడా భయపడ్డారు. అలాంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఎక్కడికక్కడ చాలా ఉత్సాహంగా వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మనం పుట్టిన ప్రాంతం మన జన్మభూమి. ఈ జన్మభూమిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. మల్లాపూర్ ఉషోదయ సూపర్ మార్కెట్ ముందు నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధులపై వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఘటనలో వృద్ధులు గాయపడి చిన్న గాయాలు పొందారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలు సూపర్ మార్కెట్ వద్ద సడలకుండా నడుస్తుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన కారు వాళ్ళను ఢీకొట్టింది. ఘటనా స్థలంలో ప్రజలు, స్థానికులు వెంటనే చేరి బాధితులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వివరాలు తెలిపారు. ये आंटी इधर से जा रही है वो ये इधर आ रहा एक कार आ गया। हाँ हाँ आ रहा कार आ गया। और इसकी माँ है इनको आमने सामने मार दिया तो वो देख ही नहीं है लोग। अरे पूरा ऊपर से सीधा चढ़ा दिया भैया। पूरा हमने सामने चढ़ा दिया। वो लेडीज खाएगी देख रही हो। మొత్తం నిల్చొని లావట్టేసింది. ఆమె అప్పటికే ఆపినా కింద పడేది, ఆమె ఆపలేదు. ముంగడికి అనేసరికి ఆమె టైర్ కిందకి నేను తీసిన లెక్కనా. నిషేధిత పర్యావరణానికి హాని కలిగించే చైనా మాంజాను విక్రయిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 162 చైనా మాంజా బాబిన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. హైదరాబాద్ లో ఇది తొలిసారిగా భారీ మొత్తంలో చైనా మాంజా స్వాధీనం కావడం విశేషం. ఈ నిషేధిత వస్తువు ఢిల్లీ నుంచి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చైనా మాంజా దిగుమతి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే వారిపై పోలీసులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు తదుపరి దశలో ఈ నేర మార్గాన్ని పూర్తిగా నిలిపివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫార్చునేట్లీ ఎవరు కూడా సివియర్ ఇంజురీస్ తోటి వాళ్ళ లైఫ్ వెళ్ళిపోయింది అట్లాగేం లేదు. స్మాల్ ఇంజురీస్, బట్ మన ఏఎస్ఐదే అది వాళ్ళకి థ్రోట్ కట్ అయింది. అది ఒకటి సీరియస్. అక్కడ కేసు కూడా నమోదు చేశాము.
ఇది వచ్చేసి ఉప్పల్ పరిధిలో ఉంది. సో అక్కడ కేసు నమోదు. అంటే ఇప్పుడు మా అంబర్పేట్ ఫ్లైఓవర్ మీద కూడా అయింది కదా మేడం, దాని మీద ఏమన్నా కేసు బుక్ చేయడానికి అవకాశం ఉందా? అంబర్పేట్ పిఎస్ లో అయిన వెంటనే మేము కేసు కూడా నమోదు చేసాము. మేడం ఒకటి చిన్న కేసు నమోదు పతంగు అక్కడ ఎక్కడో బైక్ లేదంటే ఒక 4-వీలర్కి దొరికిన పతంగు ఆర్ దారం. సో అది వల్ల అన్నోన్ పర్సన్స్ మీద పెడుతున్నాము. బట్ మేము సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఆ ఏరియాలో ఎవరైనా ఆర్ట్స్ ఉంటే మనకి అట్లాగే వెరిఫై చేస్తాము. మళ్ళీ అది అయిన తర్వాత ఇమ్మీడియట్లీ మేము ఫ్లెక్సీస్ కూడా పెట్టించాము దట్ ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ చైనీస్ మాంజా అది ఉండొచ్చు, అండ్ వీఆర్ డిస్కరేజింగ్ పబ్లిక్ ఫ్రమ్ యూజింగ్ చైనీస్ మాంజా. నాచారంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య మద్యం సేవించే సమయంలో గొడవ కలిగి తమ్ముడు తన అన్నను భవనంపై నుండి కిందకి పడేసి హత్య చేశాడు. హత్య చేసిన తమ్ముడు స్టీఫెన్ రోహన్ సాయర్స్, బాధితుడు లెనర్డ్ లైనర్ సాయర్స్ అని గుర్తించబడ్డారు. పోలీసులు కేసు సమాచారం అందుకున్న తర్వాత 5 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. సంక్రాంతి ఉత్సవాల సమయంలో నెలకొన్న ఈ దారుణ సంఘటన స్థానిక ప్రజలను భయపెట్టింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తూ ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్రాంతి పండుగలో భారీ చోరీ. అనకాపల్లిలో హోంమంత్రి అనిత నివాసంలో ఘన సంక్రాంతి సంబరాలు. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన మంచుకొండ ఎత్తిపోతల పథకం. సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పండుగ ఉత్సవాలు. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.